Praise the Lord, my dear sisters, brothers, and my subscribers and my children. నేను ఈరోజు దేవుడు చేసిన సృష్టి గురించి చెప్పబోతున్నాను. ఈ సృష్టి దేవుడు ఎలా చేశాడో చెప్తాను. నా దగ్గర యాక్షన్ బైబిల్ ఉంది కదా, ఆ యాక్షన్ బైబిల్ పిక్చర్స్ చూపిస్తూ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆది అందు దేవుడు తప్ప ఏమీ లేదు. ఏంటి ఆది ఇది మనం ఊహించుకున్నప్పుడు భూమి ఎలా ఉందంటే భూమి మీద దేవుడు ఒక్కడే ఉండేది, ఏమీ ఉండేది కదా, అంత శూన్యంగా మొదటి రోజు దేవుని శూన్యంలో కదలాడింది. అప్పుడు దేవుడు మాట్లాడాడు. దేవుని వెలుగు కలుగును అని మొదటి రోజు దేవుడు చేసిన ఈ సృష్టి మొదటి రోజు వెలుగు కలుగును అని రెండవ రోజు గురించి చూద్దాం. రెండవ రోజు ఏం చేశామో ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. రెండవ రోజు దేవుడు శూన్యంలోని నీటిని తేమగాను, పైన గగనములో మేఘాలుగాను, క్రింద నీటి బొట్లుగా మహాసముద్ర తరంగాలుగా వేరు చేశాడు. దేవుడు ఆ గగనానికి ఆకాశములు అని పేరు పెట్టాడు. ఏంటి? రెండవ రోజు ఆకాశం చేశాడు. మొత్తం వాటర్గా శూన్యంగా ఉన్న భూమిని నీటి తేమ పైకి వెళ్ళి ఆ నీటి బొట్టులను ఆ తేమ పైన గగనములో మేఘాలు చేశారు. మేఘాలని తేమ ఆ నీటి బొట్టు ఆవిరిగా వెళ్తుంది కదా, అవన్నీ మేఘాలుగా తయారవుతాయి. మిగతా నీటి బొట్టుల్ని మహాసముద్రాలుగా చేశారు. కొన్ని సముద్రాలు మహాసముద్రాలుగా పైనదంతా ఆకాశము అని పేరు పెట్టాడు. ఆకాశం అని పేరు పెట్టాడు. ఓకే, ఇది రెండవ రోజు. మనం ఇప్పుడు మూడవ రోజు గురించి చూద్దాం. ఏం చేశారో చూద్దాం. మూడవ రోజు దేవుడు దిగువన ఉన్న నీళ్లు సముద్రమని పేరు పెట్టాడు. క్రింద ఉన్న వాటర్నంతటిని దేవుడు సముద్రం అని పేరు పెట్టాడు. సముద్ర జలాలన్నిటినీ ఒక చోట చేర్చి ఆరిన నేల కనిపించేలా చేశాడు. మొత్తం వాటర్ ఉండేది కదా, ఏమేం చేశారంటే ఆ వాటర్ అంతా ఒకవైపు వెళ్ళిపోవడాన్ని సముద్ర జలాల్ని సూచించారు. భూమి ఆరిన నేలని భూమి అని పేరు పెట్టాడు. ఆరిన నేల ఇదంతా, ఈ ఆరిన నేలకి దేవుడి పేరు భూమి అని పెట్టారన్నమాట. అయితే ఈ భూమి ఈ నేల మీద ఆయన గడ్డిని, పూలను, చెట్లను చేశారు. అవి మరింత గడ్డిని, పూలను, చెట్లను మొలిపించేలా వాటిని విత్తనాలతో చేశాడు. ఫలవంతమైన భూమి ఎంతో అందముగా ఉండేది. ఇంక దేవుడు ఏం చేశాడంటే రెండవ రోజు మేఘాలని, ఆకాశాన్ని సృష్టించాడు. మళ్ళీ ఉన్న వాటర్నంతటిని ఒకవైపు మళ్ళించి సముద్రాన్ని చేశారు. ఇంకా భూమిని ఆరిన నేలంతా భూమిగా చేశారు. ఈ ఆరిన నేలలో అనేక వృక్షాలని, ఫలాలు ఇచ్చినవి, కాయగూరలని, ఫ్రూట్స్ని, అనేక విత్తనాలు ఇచ్చిన, పువ్వులు ఇచ్చినవి, అందమైన పువ్వులు ఇచ్చిన చెట్లని దేవుడు సృజించాడు. విత్తనాలు మళ్ళీ అవి వచ్చేటట్లుగా చెట్లకి మళ్ళీ అవి పుష్పించేటట్లుగా దేవుడు భూమిని అందంగా, సుందరంగా చేశాడు. ఇది బాగుందని దేవునికి తెలుసు. ఇంత ప్రకృతిని ఇంత అందంగా, సౌందర్యంగా చేసిన దేవుడు ఇది చాలా బాగుందని తలిచారు. మూడవ రోజు
సముద్ర భూమిని, అరణ్యాలని, మొక్కల్ని దేవుడు సృజించాడు. ఇప్పుడు 4వ రోజు గురించి చూద్దాం. ఆయన ఏం చేస్తారు. 4వ రోజు తర్వాత భూమికి వెలుగునివ్వడానికి దేవుడు సూర్యుడిని, చంద్రుడిని, నక్షత్రాల్ని రూపించాడు. దినములు, కాలంలో, సంవత్సరములను సూచించడానికి ఆయన వాటిని ఆకాశంలో ఏర్పాటు చేశాడు. ఏంటంటే భూమికి వెలుగు ఇవ్వడానికి దేవుడు సూర్యుడిని, చంద్రుడిని, నక్షత్రాల్ని చేశారన్నమాట. దినములు, కాలాల గురించి, సంవత్సరాల గురించి సూచించడాన్ని ఆయన వీటిని ఆకాశంలో పెట్టారు. ఇవి అలా రౌండ్ షేప్లో వాటి కాలాల ప్రకారము తిరిగితే వాటి ద్వారా మనము ఇది ఏ కాలము, ఏ టైంలో ఉన్నామని తెలుస్తుంది అన్నమాట. అవి చూసే క్యాలెండర్ని తయారు చేశారు. ఓకే, ఇది 4వ రోజు. ఇప్పుడు 5వ రోజు ఏం చేశారో మనం చూద్దాం. 5వ రోజు నీరు జీవం గల 5వ రోజు ఏం చేస్తారో చూద్దాం. అప్పుడు సముద్రములు, నదులు, తిమింగనాలతో, చేపలతో నిండిపోయిన దేవుడు వాటర్ మీదకి ఉన్న వాటర్ అంతా ఒక సైడ్కి వెళ్ళిపోని దేవుడు ఆజ్ఞాపించాడు. ఆ ఎక్కువ వాటర్ని సముద్రాలని మనం అంటాము. ఆ సముద్రంలో అనేక జీవుల్ని, ప్రాణుల్ని దేవుడు అవి కలగాలని పలికాడు. ఇప్పుడు సముద్రంలో, నదుల్లో చేపలతో, తిమింగలాలతో, అనేక రకాలైన చేపలతో నిండిపోయింది. ఆకాశంలో పక్షులు ఎగురునుగాక అని అన్నారు. ఆకాశంలో పక్షులు ఎగురునుగాక అన్నారన్నమాట. చాలా పక్షులు, గండి పక్షులు దేవుడు పలికాడు. అప్పుడు భూమిపైకి ఉండే ఆకాశ విశాల అన్ని రకాలు ఎగిరే పక్షులతో నిండిపోయింది. భూమి కూడా, సముద్రమేమో చేపలతో నిండిపోయింది, భూమి ఏమో అనేక రకాల పక్షులతో నిండిపోయింది. దేవుడు సముద్రంలోని జీవులను, ఆకాశంలో ఎగిరే పక్షులను, ప్రతి జీవిని ఆశీర్వదిస్తూ మీరు ఫలించి భూమిని నింపడి అని అన్నారు. దేవుడు వీటిని దీవించాడు. సముద్రంలో ఉన్న వాటిని, ఆకాశంలో ఎగిరే వాటిని 5వ రోజు ఆయన సృష్టించి వాటిని దీవించారు. అది మంచిదిగా ఉందని దేవునికి తెలుసు. ఇప్పుడు 6వ రోజు ఏం చేశారో చూద్దాం. 6వ రోజు అన్నమాట. భూమిలో నుండి జీవము గల ప్రాణులు వచ్చునుగాక అన్నారు. అంటే ఇప్పుడు మన ఎర్త్ ఉంది కదా, ఎర్త్లో నుంచే దేవుడు మాట పలికితే చాలు, ఆయన చనిపోయిన వారు సహితం లేస్తారు. కాబట్టి భూమిలో నుంచి జీవము గల ప్రాణులు వచ్చునుగాక అంటే ఒక ప్రాణి కాదు, అనేక రకాలైన ప్రాణులు, పాములు, కోళ్ళు ఇక్కడ ఉన్నాయి కదా, ఏనుగులు, గుర్రాలు, సింహాలు, జిరాఫీ, మంకీలు, ఎన్ని ప్రాణులు ఉన్నాయో, చీమ మొదలుకొని జిరాఫీ వరకు అన్ని ప్రాణులు భూమిలో నుంచి వచ్చునుగాకనంటే ఈ ప్రాణులన్నీ బయటకు వచ్చాయి. అప్పుడు అన్ని రకాల జంతువులు సృష్టించారు. క్రూర జంతువులను, సాధు జంతువులను, భూమి మీద ప్రాకే వాటితో సహా అన్ని జంతువులు వచ్చాయి. తర్వాత దేవుడు మొట్టమొదట పురుషుడు ఆదామును, తొలి స్త్రీని అవ్వను సృష్టించాడు. అయితే 6వ రోజు ఈ ప్రాణులతో సహా మానవుని కూడా, ఆయన రూపంలో ఒక మానవుని కూడా దేవుడు తయారు చేశాడు. మొదట ఆదాముని చేశాడు, తర్వాత అవ్వని తయారు చేశాడు. ఓకేనా? ఎందుకంటే దేవుడు వాళ్ళని తన స్వరూపంలో, ఆయన ప్రతిరూపంలో ఉండాలని చేశాడు. దేవుడు ఆదాము అవ్వలను శాశ్వత కాలం జీవించే ఆత్మతో చేశాడు. భూమి మీద ఉండే ప్రాణమున్న ప్రతి జీవితో సఖ్యత కలిగి వాటిని ఏలే విధముగా మానవులను
పక్షముగా దేవుడు సంకల్పం ఏంటి, ఆ భూమిలో నుంచిన ప్రతి జీవి మీద వాళ్ళకి సఖ్యత అంటే ఫ్రెండ్షిప్గా ఉండాలి. మళ్ళీ వాళ్ళని ఏలే విధంగా అంటే వాటిని మనం డీల్ చేయాలి, అవి మనల్ని చేయకూడదు. మనం వాటిని శాసించాలి. మనం పెంచుకునేటప్పుడు మనం ఇంట్లో ఉన్న కుక్కల్ని ట్రైనింగ్ ఇస్తాం కదా, అలాగా మనము ప్రతి జంతువుని ఏలే విధముగా దేవుడు చేశాడు. వాటితో ఫ్రెండ్షిప్గా కూడా మనం ఉండాలని దేవుడు చెప్తున్నాడు. మానవుల పక్షంగా ఆయన సంకల్పం అలాగుంది. ఏదైనా మానవుడికి మానవుని దగ్గర తగ్గి ఉండాలని దేవుని సంకల్పం. ఓకేనా? అయితే ఇప్పుడు ఇంకోటి, దేవుడు తాను చేసిందంతా చూశాడు. అదంతా చాలా చాలా బాగుంది ఆయనకు తెలుసు. మరి భూమిలో వచ్చిన జీవులు, మరి ఆదాము అవ్వ, ఇవన్నీ దేవునికి నచ్చాయి, బాగుందని తెలుసుకుంది. ఈరోజు మరి వచ్చింది 7వ దినము, రానే వచ్చింది 7వ దినం. 7వ దినం ఇంకా అన్నీ చేస్తారు కదా. ఏంటి, మొదటి రోజు వెలుగుని ఆకాశంని భూమిని, మరి భూమి మీద ఉన్న ఆరిన నేలని 3వ రోజు చేశారు. 4వ రోజు మొదటి రోజు ఏమో వెలుగుని చేశారు. 2వ రోజు ఆకాశం భూమిని చేశారు. మరి 3వ రోజు మొక్కలన్నీ మొలిచేటట్లుగా చేశారు. 4వ రోజు నక్షత్రాలను చేశారు, సూర్యచంద్రులను చేశారు. 5వ రోజు సముద్రంలో జీవించే జీవులని, ఆకాశంలో ఎగిరే పక్షుల్ని అన్నిటినీ చేశారు. 6వ రోజు భూమిలో నుంచి ప్రతి జీవి బయటికి వచ్చేటట్లుగా ఆదాముని అవ్వని కూడా చేశారు. ఇవన్నీ మంచిదని దేవుడు తెలిసి ఆ 7వ రోజు 7వ దినాన్ని దేవుడు విశ్రాంతి తీసుకున్నాడు. దేవుడు ఆదాము అవ్వను వారు నివాసం ఉంటున్న తోట యొక్క అందాన్ని, ఫలాల్ని చూపించి వారితో ఇలా చెప్పాడు. మంచి చెడుల తెలివినిచ్చు చెట్టు ఫలము తప్ప మీరు అన్ని చెట్ల ఫలాలు తినవచ్చు. ఆ చెట్ల ఫలాలు తింటే మీరు చనిపోతారు అనంది. దేవుడు ఇన్ని చెట్లు ఇంత ఇచ్చారు, అవన్నీ మీరు జంతువుల్ని అనొచ్చు, ఎన్ని పళ్ళు ఉన్నాయి అన్ని పళ్ళు తినచ్చు, కానీ ఒక్క చెట్టు ఫలంని తినొద్దు అన్నారు. అదేంటంటే మంచి చెడులు తెలివినిచ్చే ఫలము తప్ప మీరు అన్ని చెట్ల ఫలము తినొచ్చు అన్నారు. ఎందుకంటే ఆ ఫలం తినమంటే, అప్పుడు ఆ ఫలం తింటే వాళ్ళకి జ్ఞానం వస్తుంది, ఇంకా దేవునికి దూరం అయిపోతారని దేవుడు అలా చెప్పాడు. కానీ వీళ్ళు అలా చేయలేదు. సాతాన్ని వీళ్ళకి శోధించి ఆ చెట్టు ఫలం తినేటట్లుగా చేసింది. ఓకేనా పిల్లలు, మీకు ఈ స్టోరీ అర్థమైందని నేను నమ్ముచున్నాను. మీకు ఇంకా ఇలాంటి స్టోరీలు ఇంకా మరెన్నో నేను చెప్పాలనుకుంటున్నాను. ఈ స్టోరీలో ఏదైనా మిస్టేక్ ఉంటే నాకు కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ టు ఆల్.